చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. ఇకపై కాంగ్రెస్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీఎంసీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని సంచలన ప్రకటన చేశారు. ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పై దీదీ ఆగ్రహానికి కారణం రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర. అసోం నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా రాహుల్ యాత్ర కొనసాగాల్సి ఉంది. అయితే బెంగాల్లో భారత్ న్యాయ యాత్ర సమాచారం అధికార టీఎంసీకి కాంగ్రెస్ చెప్పకపోవడంతో మమతా బెనర్జీకి కోపం తెప్పించింది. తనను అవమానించడం కాంగ్రెస్ కు పరిపాటైపోయిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పేచీ పెడుతోంది. బెంగాల్లో 10 నుంచి 12 సీట్లు కావాలని పట్టుబడుతోంది. అయితే దీదీ మాత్రం కేవలం 2 సీట్లనే కాంగ్రెస్ కు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ టీఎంసీల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. కాంగ్రెస్ ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకోవాలని దీదీ నిర్ణయించుకున్నారు. మరోవైపు కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ విజయం సాధించకూడదనే లక్ష్యంగా విపక్షాలన్నీ చేతులు కలిపాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఇండియా కూటమిగా ఆవిర్భవించాయి. కాంగ్రెస్, బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ సారథ్యంలోని ఇండియా కూటమిలో మొత్తం 28 పార్టీలున్నాయి. కూటమికి దీదీ గుడ్ బై చెప్పడంతో టీఎంసీ బాటలో మరికొన్ని పార్టీలు కూడా కూటమి నుంచి బయటకు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.